ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. ఆయన గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి పరాజయం కావడంతో ఈసారి కూడా ఆ సెగ్మెంట్ల నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా వ్యూహం మార్చారు. ఎవరూ ఊహించని విధంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీలు తన అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పవన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. దీంతో ఆయనను ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులొడ్డింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వంగగీతను బరిలో దించింది. ఆమెకు అన్ని రకాలుగా అండదండలు అందించారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్. మంత్రులు, పార్టీ నేతలు వంగగీత తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా మెగా హీరోలు రంగంలోకి దిగారు. దీంతో వీఐపీ సెగ్మెంట్లైన కుప్పం, పులివెందుల, హిందూపురం, మంగళగిరి కాదని జనం, మీడియా అందరి దృష్టి పిఠాపురంపై పడింది. పోలింగ్ రోజు కూడా ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఓటింగ్ సాగింది. ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక్కడ 2014లో 79.44%, 2019లో 80.92% నమోదైనట్లు చెప్పింది. ఇందుకు పవన్ కళ్యాణే కారణమంటూ కమెంట్స్ వినిపించాయి. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు భారీగా క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో గెలుపెవరిది అంటూ కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ఈసారి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తారని జనసేన కేడర్ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పిఠాపురం అభ్యర్థి వంగగీత మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పవన్ పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన ఒక సెలబ్రిటీ అని, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెబుతూ పవన్ కోసం అందరూ వచ్చి ప్రచారం చేశారని గీత అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు 80,000 నుంచి 90,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని పవన్, జనసేన అభిమానులు షేర్ చేస్తూ వైసీపీపై కమెంట్స్ పెడుతున్నారు. వంగగీత చేతులెత్తేశారని ఆ పార్టీ నేతలు తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు 80 నుంచి 90,000 ఓట్లు మాత్రమే వస్తాయని వంగగీత చెప్పారని తప్పించి అది మెజారిటీ కాదన్నారు. ఇటీవల ఫేక్ వీడియోలు, ఆడియోలు చక్కర్లు కొడుతున్న క్రమంలో వంగగీత ఆడియో నిజమా లేక ఫేకా అన్నది తేలాల్సి ఉంది.